రైట్. మనం చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణలో భాష మీద ముఖ్యమంత్రి సైతము ప్రతిపక్ష నాయకుడిని గతంలో కేసీఆర్ ఇదే పని చేశాడు. భాష మీద అనేక విమర్శలు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి భాష మీద కూడా ఇవే విమర్శలు వస్తున్నాయి. ఏంది మన భాష తెలంగాణ భాష అంటే తిట్టుకోవడం కొట్టుకోవడమేనా? ఇక ఈ యాస ఇదే విధంగా ఉంటుందా? సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 97 అనుకుంటా, 97 98 ఏం చెప్తుంది అంటే, నేను చంపనీకి వచ్చినప్పుడు నువ్వు చంపడంలో తప్పు లేదు, ఆత్మరక్షణ కోసం అని చెప్తుంది. గట్లనే నిన్ను తిట్టినప్పుడు నువ్వు తిట్టకుండా తిడితే తెలంగాణ భాష యాస అంటే బూతు భాష అయిపోయింది. బ్యూటిఫుల్ భాష పోయి బూతు భాష అయింది. ఆయన 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 99% అయితే నువ్వు 1% పెంచుకుంటూ వస్తున్నావు. ఇక ఒక్కొక్కటి నుంచి మెట్లు ఎక్కుకుంటూ వస్తున్నావు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేయి. అడ్డగోలు మాట్లాడకు. అడ్డగోలు మాట్లాడితే నువ్వు అనుకుంటున్నావు నేను మాట్లాడడం వల్ల హైప్ వచ్చింది అనుకుంటున్నావు. ఆగమవుతున్నాం ఇవాళ. మీరు మాట్లాడే మాటలకు ప్రతి మాటగా మేము మాట్లాడకపోతే ప్రజలు స్వీకరించలేని పరిస్థితి అయింది. కానీ అది చివరికి విరుగుడవుతుంది. అట్లాంటి భాష మాట్లాడేటోళ్ళని కానీ భావాలు తీసుకొచ్చేటోళ్ళని కానీ ప్రజలు ఎక్కువ రోజులు యాక్సెప్ట్ చేయరు. అది గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రిగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడన్నా ప్రధాని నోట్లకి వెళ్ళి విన్నావా ఎప్పుడన్నా బూతు మాటలు విన్నారా? మరి మీరెందుకు మాట్లాడతారు? మీకేం పని? నీ పని నువ్వు చేసుకుంటావాయా? నీ పనే కదా, నీ పనితనాన్ని బయట పెట్టేది. నీ పనితనమే కదా వాని మాటకు జవాబు సమాధానం ఇచ్చేది. అవన్నీ చెప్పకుండా ఇవన్నీ బూతుకు ప్రతి బూతు దాని మీదనే సగం కాలం గడుపుతుండ్రు.